హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. ఇటీవల రాజీవ యువ వికాస స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. దాని గురించి డిస్కషన్, డిబేట్ నడుస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ ఆ స్కీమ్ గురించి మనం వీడియో కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఏం డౌట్స్ ఉన్నాయి? రేషన్ కార్డ్ కంపల్సరా? మనకు రేషన్ కార్డ్ లేదు, నేను అప్లై చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందా? మరి ఈడబ్ల్యూఎస్ కూడా అప్లికేషన్ ఉందా లేదా? ఏజ్ లిమిట్ ఎంత ఉంది? ఈ లోన్ ఎప్పుడు వస్తుంది? ఎంత ఇస్తారు? నేను ఎంత కట్టుకోవాలి? మరి ఇంట్లో ఒక్కరికే ఇస్తారా? ఈ డౌట్లన్నీ ఉన్నాయి. ఆ డౌట్లని మనం చాలా ఫాస్ట్గా క్లియర్ చేసుకుందాం. ఓకే, రైట్. కొత్త గైడ్లైన్స్ గవర్నమెంట్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఆ గైడ్లైన్స్లో ఏముందో అదే చెప్తా. సో ఐ హోప్ దట్ మీకు అందరికి డౌట్స్ అని క్లియర్ అవుతాయి కాబట్టి. సో ఎవరికి ఇస్తారు? 5 లక్షల మందికి ఇస్తారు ఈసారి. అయితే ఇది ఫేజ్ 1, తర్వాత కూడా మళ్ళీ ఉంటుంది. ఈ ఫేజ్ 1లో 5 లక్షల మందికి ఇస్తారు టార్గెట్. ప్రతి కాన్స్టిట్యూన్సీలో 4000 నుంచి 500 మందికి ఇస్తారు, తెలిసిందే. ఎవరికి? ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి, మైనార్టీస్కి. ఇప్పుడు ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కూడా ఇస్తున్నారు. సో నిన్న మనం చాలామంది అన్నారు, మా హోస్టల్లో పేదవాళ్ళు లేరా, మేము కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, మేము ఏం పాపం చేసినాం అన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ గైడ్లైన్స్లో క్లియర్గా మెన్షన్ చేసింది, ఎకనామికల్ బ్యాక్వర్డ్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. క్లియర్ అయిపోయింది, ఓకేనా. మరి ఇప్పుడు ఈ లోన్స్ అందరూ అప్లై చేస్తారు. మరి అందరికి లోన్ వస్తా అని చెప్పి చాలామంది డౌట్ ఉంది. అందరికీ లోన్ వస్తుందా? అందరికి లోన్స్ ఏవి ఇవ్వరండి. మీరు అప్లై చేసినప్పుడు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ పెడతారు, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది, మీ డేటా మొత్తం ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఈ పర్సన్కి ఆస్తి ఎంత ఉంది, ఇదే మొత్తం వాళ్ళు డేటా మొత్తం తీసేసి ఇతనికి ఎలిజిబిలిటీ ఉందా లేదా. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే 10 మంది అనుకోండి, ఆ 10 మందిలో ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఎవరికి ఇస్తే బాగుంటుంది స్క్రూటినైజ్ చేస్తారు. అప్లై అందరూ చేసుకుంటారు. ఆ అప్లై చేసుకున్న దాంట్లో ఎవరైతే ఎక్కువ అర్హులో వాళ్ళకి ఇస్తారు. ఎవరైతే ఎక్కువ అర్హులో వాళ్ళకి ఇస్తారు, అది గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఈఎస్ఎస్కి ప్రియారిటీ ఇస్తారు. 25% దీంట్లో ఉన్న మొత్తం ఒక 5 లక్షలు అన్నాం కదా, ఈ 5 లక్షల్లో 20% లోన్లు మహిళలకు ఇస్తారు. దాంతోపాటు 5% ఫిజికల్ డిజబుల్ పర్సన్కి ఇస్తారు. అలాగే ఎవరైతే తెలంగాణ కోసం పోరాడారో వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎగ్జిస్టింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి. ఎగ్జిస్టింగ్ స్కిల్స్ అంటే ఏంటి? ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు బ్యూటీషియన్ షాప్ పెట్టాలనుకోండి, నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, అప్పుడు నాకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా ఎవరికైతే ఆ లోన్ కోసం అప్లై చేస్తున్నారో, ఏ రంగం కోసం అయితే అప్లై చేసుకున్నారో, వాళ్ళకి కనుక ఎగ్జిస్టింగ్ కనుక స్కిల్స్ కనుక ఉన్నట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళకి లోన్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది సంగతి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీలో ఒక్కరికే ఇస్తారు. ఒక రేషన్ కార్డు మీద ఒక ఫ్యామిలీ మీద ఒక్కరికే ఇస్తారు. ఎంతమంది ఫ్యామిలీలు అప్లై చేసుకుంటే అంతవరకు అయితే లోన్ ఇవ్వరు. తర్వాత ఏమేం కావాలి? సో ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ కావాలి. ఆధార్ కార్డ్ కంపల్సరీ కావాలి. మొన్నటివరకు అయితే రేషన్ కార్డు కంపల్సరీ అడిగారు. ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు ఏం చేయాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్. నన్ను కామెంట్లో, యూట్యూబ్లో చాలామంది అడిగేది ఏంటంటే, సార్ మాకు రేషన్ కార్డు లేదు ఎట్లా అని చెప్పేసి. సో మరి కొత్త గైడ్లైన్స్లో క్లియర్గా చెప్పారు, రేషన్ కార్డు లేని వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ పెడితే చాలు అని చెప్పి. ఇప్పుడు రెండోది ఇంకో డౌట్ ఏంటంటే, సైట్లో అప్డేట్ కాలేదు. ఎందుకంటే ఒకసారి మనం చూపిస్తాను నేను. రేషన్ కార్డు లేకుండా ఇక్కడ ఆధార్ కార్డు పెట్టాను, ఒక ఆధార్ కార్డు ఎంటర్ చేశాను, మాకు తెలిసిన వాళ్ళది. ఈ ఆధార్తో రేషన్ కార్డు లింక్ అయ్యలేదు. యాక్చువల్గా ఈ ఆధార్ నెంబర్తో రేషన్ కార్డు లింక్ అయ్యలేదు. ఇప్పుడు ఈ వీడియో చేసే 5 మినిట్స్ మీద నేను వెబ్సైట్ ఓపెన్ చేశాను. వెబ్సైట్ ఓపెన్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ లేదు, అంటే ఇది పాత నెంబర్ ఉందనుకోండి. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ లేదని చెప్పేసి, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఫర్ దిస్ ఆధార్ నంబర్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ రిజిస్టర్ అని రావడం జరిగింది. సో ఇది అప్డేట్ చేస్తారండి, దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది, రేషన్ కార్డు లేకపోయినా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు అని. సో దాని తగ్గట్టుగా వాళ్ళ వెబ్సైట్ని మారుస్తారు, వెయిట్ చేయండి, ఓకేనా. ఒకవేళ మార్పు లేదంటే డెఫినెట్గా మనం గవర్నమెంట్ డిమాండ్ చేద్దాం, ఓకే. సో ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పుడు ఉండాలంటే లేటెస్ట్ ఉండాలి. అంటే ఇప్పుడు మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అంటేనే ఎవ్రీ ఇయర్ తీసుకునేది. 2024 ఏప్రిల్ ఉంటుంది కదండి, 2024 ఏప్రిల్ తర్వాత ఏదైతే ఇష్యూ చేశారో అది తీసుకోండి. లేదా ఇంత ఫాస్ట్గా ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కొత్త వచ్చా ఉంటుంది ఇంకా బెటర్. ఇంకా 2-3 ఇయర్స్ బ్యాక్ ఇన్కమ్ సర్టిఫికేట్ పనిచేయదు కదా, ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నువ్వు ఎప్పుడు తీసుకునే ఏం కదమ్మా. తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడు తీసుకునే ఏం కాదు. నువ్వు 20లో తీసుకున్నా, 21లో తీసుకున్నా క్యాస్ట్ అనేది మారదు, కానీ ఇన్కమ్ అనేది ప్రతి సంవత్సరం మారుతుంది. సో కాబట్టి ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ 2024 ఏప్రిల్ నుంచి ఉందో వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చండి. క్యాస్ట్ సర్టిఫికేట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే ఇష్యూ చేస్తారో అది ఉంటే సరిపోతుంది, ఓకే. మీరు ఒకవేళ కారు, ట్రాక్టర్ వాటికి అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అండ్ ఒక అగ్రికల్చర్ లోన్స్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా పాస్బుక్ అనేది ఉండాలి, అదే పట్టాదారు పాస్బుక్ అనేది ఉండాలి అగ్రికల్చర్ లోన్స్కి అప్లై చేసుకుంటే. కారు, ట్రాక్టర్ వాటికి అనుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఇక మిగతా వాటికి మటుకు ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే చాలు. ఒకవేళ మీరు ఫిజికల్ డిసేబుల్డ్ పర్సన్ అయితే సో ఈ సర్టిఫికేట్ ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. ఒకవేళ పీవీటీజీ అయితే అది కూడా మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అందరికున్న డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. రేషన్ కార్డు లేకపోయినా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే చాలు.
వెహికల్ ట్రాన్స్పోర్ట్ అయితే మటుకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఓకేనా? రైట్. ఒకవేళ మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అయితే ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఫోటో ఉండాలి. సార్ బ్యాంక్ ఏంది? ఆల్రెడీ చాలామందికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. మీరు ఓపెన్ చేసేటప్పుడు ఆ ఏరియాలో కనుక పర్టికులర్ బ్యాంక్ లేదనుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మామూలుగా ఏంటంటే మీకు లోన్ శాంక్షన్ అయిన తర్వాత మీ ఏరియాలో ఎక్కడికైతే లోన్ శాంక్షన్ అయిందో అక్కడ మళ్ళీ లోన్తోని వాళ్ళ సపరేట్గా ఒక అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. లోన్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తర్వాత ఏజ్ గురించి అడుగుతున్నారు. ఇది యాక్చువల్గా రాజీవ యువ వికాస్ అని పేరు పెట్టారు. కానీ యాక్చువల్గా ఏజ్ ఎక్కడి వరకు ఉంటుందంటే నాన్ అగ్రికల్చర్ లోన్స్ అనుకోండి. నాన్ అగ్రికల్చర్ లోన్స్ అయితే మీరు 21 నుంచి 55 ఏజ్లో, అంటే 55 సంవత్సరాల లోపల ఉన్న అందరూ లోన్ తీసుకోవచ్చు. ఇది యువ వికాసం అని చెప్పి యూత్కి అనుకోకండి, అందరికీ ఎవరికైనా 21 నుంచి 55 వరకు. అది అగ్రికల్చర్ అనుకోండి, వ్యవసాయం అనుకోండి 21 నుంచి 60 వరకు. అలా అని చెప్పి 60 సంవత్సరాలకు ఇస్తారని కాదు, నేను చెప్పాను కదా, అందరూ అప్లై చేసుకుంటారు అనుకోండి. అందరూ అప్లై చేసుకున్నప్పుడు మీరు ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ని బట్టి ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరు అత్యంత అర్హులు అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ గారి పేరిట ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వాళ్ళు నిర్ణయిస్తారు. ఫైనల్గా ఆ జిల్లా యొక్క ఇన్ఛార్జ్ మంత్రి ఉంటాడు, ఆయన డిసిషన్ తీసుకుంటాడు. ఇది అయితే కరెక్ట్ ముచ్చట. ఓకేనా? రైట్. సో ఏజ్ అర్థమైంది. ఓకే, నెక్స్ట్ ఏముంది? ఆదాయం ఎంత ఉండాలి. సో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ పెడతారు. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్న ముందు ఇన్కమ్ సర్టిఫికేట్ల అమౌంట్ ఎంత ఉందో చూసుకోండి. మీరు విలేజ్లో అయితే మీ యాన్యువల్ ఇన్కమ్ 1,50,000 దాటకూడదు. మీరు అర్బన్ అయితే మీ యాన్యువల్ ఇన్కమ్ 2 లక్షలు దాటకూడదు. ఇదైతే కంపల్సరీ. ఓకేనా? యాన్యువల్ ఇన్కమ్ రూరల్ అయితే 1.5, అర్బన్ అయితే 2 lakh రూపీస్. తర్వాత ఇప్పుడు సబ్సిడీ వన్ ఎంత వస్తుంది? సో గైడ్లైన్స్ ఇచ్చారు మనకి, సబ్సిడీ ఎంత వస్తుందని చెప్పేసి. సపోజ్ నువ్వు 50,000 వరకు లోన్ తీసుకున్నావు అనుకో, ఇప్పుడు మ్యాక్సిమం 4 లక్షలు అండి మనం అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం 4 లక్షలు అప్లై చేసుకోవచ్చు. నువ్వు 3 లక్షలు పెట్టుకోవచ్చు, 2 లక్షలు పెట్టుకోవచ్చు. నువ్వు ఎంత కాలం అంత పెట్టుకో. మ్యాక్సిమం 4 లక్షలు వస్తుంది. నువ్వు 1,00,000 పెట్టుకున్నా, నా సార్ నాకు ఒక చిన్న షాప్ పెట్టుకుంటా, నా 1,00,000 రూపాయలు చాలనుకుంటే 1,00,000 రూపాయలు కూడా పెట్టుకోవచ్చు, నీ ఇష్టం అది. ఓకేనా? మ్యాక్సిమం 4 లక్షల వరకు వస్తుంది. ఒకవేళ నువ్వు 50,000 వరకు లోన్ తీసుకున్నావు అనుకో, నువ్వు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు, నువ్వేం కట్టాల్సిన అవసరం లేదు, మొత్తం గవర్నమెంట్ చూసుకుంటుంది. ఒకవేళ 1,00,000 రూపాయల వరకు లోన్ తీసుకున్నావు అనుకోండి, 90% నీకు సబ్సిడీ వస్తుంది. అంటే 90,000 గవర్నమెంట్ కట్టుకుంటుంది, నువ్వు 10,000 కట్టుకుంటే చాలు, గంతే. ఒకవేళ నీకు 2 లక్షల వరకు లోన్ వచ్చిందనుకో, 80% గవర్నమెంట్ కట్టుకుంటుంది, మిగతా 20% 40,000 నువ్వు కట్టుకోవాలి. అదే ఒకవేళ నీకు 4 లక్షల వరకు లోన్ అనుకో, 4 లక్షలు అంటే 3,50,000, 4 లక్షల లోన్ వచ్చిందనుకో, గవర్నమెంట్ 70% కట్టుకుంటుంది, నువ్వు మిగతా 1,20,000 కట్టుకుంటే చాలు. అర్థమైంది కదా? అంటే నీకు వచ్చే లోన్ అమౌంట్ని బట్టి సబ్సిడీ వస్తుంది. 50,000 రూపాయల లోపు లోన్ వచ్చిందనుకో, నువ్వు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. అదే 4 లక్షల వరకు లోన్ తీసుకున్నావు అనుకో, 70% గవర్నమెంట్ కట్టుకుంటుంది, మిగతా 1,20,000 నువ్వు కట్టుకో. నువ్వు కూడా ఎట్లా కట్టుకోవాలి? అది నువ్వేం కట్టుకోవాల్సిన అవసరం లేదు, అది కూడా గవర్నమెంట్ ఇస్తుంది. బ్యాంకుకు నీ డబ్బులు యాడ్ అయిపోతాయి, నువ్వు బ్యాంకుకు లోన్ కట్టుకుంటే చాలు. ఈ 1,20,000 నువ్వు లోన్ ద్వారా తీర్చుకుంటే చాలు. లోన్ ద్వారా తీర్చుకోవచ్చు, మిగతాని గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. ఓకేనా? 4 లక్షల వరకు లోన్ వస్తుంది. ఇదనమాట. మైనర్ ఇరిగేషన్ కోసం పెట్టుకున్నావు అనుకో, నీకు ఏ అమౌంట్ అయితే వస్తుందో ఆ అమౌంట్ 100% నీకు ఆటోమేటిక్గా సబ్సిడీ కింద వచ్చేస్తుంది. ఇది సబ్సిడీ గురించి. అంతకుముందుకు తక్కువ శాతం పెట్టారు, ఇప్పుడు ఎక్కువ శాతం పెట్టారు. అంటే మనం కట్టే అమౌంట్ కొంచెం తగ్గినట్టు అని చెప్పొచ్చు. ఎట్లా అప్లై చేసుకోవాలి? నువ్వు సొంతంగా ఆన్లైన్లో అప్లై చేసుకో, లేకపోతే మీ సేవకి వెళ్ళు. ఓకేనా? సొంతంగా ఆన్లైన్లో అప్లై చేసుకో, మీ సేవకి వెళ్ళు. మరి అప్లై చేస్తే ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుందా అంటే సరిపోదు. సో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, నువ్వు అప్లై చేసిన తర్వాత అది ప్రింట్అవుట్ తీసుకో. ప్రింట్అవుట్ తీసుకొని నీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఫిజికల్ డిజబుల్ సర్టిఫికేటు, డ్రైవింగ్ లైసెన్సు, ఆ నెసరీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకో, జిరాక్స్ చేసుకో. అవి ఒరిజినల్ అవన్నీ పట్టుకొని వెళ్ళి, అంటే ఒరిజినల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ చూపించడానికి అంతే. ఆ జిరాక్స్ అవన్నీ తీసుకొని వెళ్ళి నువ్వు విలేజ్లో అనుకో, మీ మండల ఆఫీస్కో, ఆ ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఇచ్చేసి సరిపోతుంది. ఒకవేళ నువ్వు సిటీలో ఉన్నావు అనుకో, జోనల్ ఆఫీస్కి కానీ మున్సిపల్ ఆఫీస్కి కానీ వెళ్ళి అక్కడ స్పెషల్ డెస్క్ ఉంటుంది, హెల్ప్ డెస్క్ ఉంటుంది, రాజీవ్ యువ వికాస్ అని చెప్పి పెడతారు, అక్కడికి వెళ్ళి ఇచ్చేసి సరిపోతుంది. అంటే కేవలం ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోదు, నువ్వు ఖచ్చితంగా ఫిజికల్గా కూడా సబ్మిట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకో. ఈ రెండు అయితేనే కంప్లీట్ అయినట్టు. డేట్స్ 17th మార్చ్ నుంచి ఎప్పటి వరకు 5th ఏప్రిల్ వరకు. ఈ వెరిఫికేషన్ ఎప్పుడు చేస్తారు? 6th ఏప్రిల్ నుంచి 31st మే వరకు వెరిఫికేషన్ చేస్తారు. June 2 నుంచి బెనిఫిషియర్ లిస్టు అనౌన్స్ చేస్తారు. అంతమంది లోన్ తీసుకున్నా మరి వస్తుంది అంటే గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చాలామంది చేశారు. మరి ఇవన్నీ కార్పొరేషన్ కిందనే ఇచ్చే లోన్స్ అనేవి కూడా బీసీ, ఎస్టీ కార్పొరేషన్లు ఉంటాయి కదా, ఆ కార్పొరేషన్ల కిందనే కలిపే ఈ లోన్స్ అని ఇవ్వడం జరుగుతుంది. దీనికి స్పెషల్గా ప్రోగ్రామ్ పెట్టారు, రాజీవ్ యువ వికాసం అని చెప్పి ప్రోగ్రామ్ పెట్టారు. ఈ సంవత్సరం అయితే 5 లక్షల మందికి ఇస్తున్నారు. ఓకేనా? అది పరిస్థితి. సో ఇది ఒకసారి చూసుకోండి, ఇట్లా ఇస్తారనమాట. మీరు అప్లై చేసే ముందు చూసుకోవచ్చు అన్నమా, ఇండివిజువల్ సర్వీస్ బిజినెస్ అని తీసుకుంటే సరిపోతుంది. అప్లై ఎలా చేసుకోవాలి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను, బట్ మళ్ళీ చెప్తున్నా. మీరు గూగుల్లోకి వెళ్ళి ఇది టైప్ చేయండి. ఇది టైప్ చేస్తే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దానిలో రాజీవ్ యువ వికాసం అని చెప్పి దీన్ని మీరు క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. ఇంకో వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఎస్సీ అయితే ఎస్సీ మీద, ఎస్టీ అయితే ఎస్టీ మీద, బీసీ అయితే బీసీ మీద, మీరు ఏ క్యాస్ట్ వాళ్ళు ఉంటే ఆ క్యాస్ట్ దాని మీద లింక్ క్లిక్ చేయండి. ఖచ్చితంగా మీ క్యాస్ట్ని చూజ్ చేసుకోండి ఇక్కడ. దాని తర్వాత పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ఆధార్ మీద ఏ పేరు ఉందో ఆ పేరు, మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ప్రస్తుతానికి అయితే వెబ్సైట్లో ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అయితే అడుగుతుంది. అది మారుస్తారు, దాన్ని వెయిట్ చేద్దాం మనం. దాని తర్వాత మీరు ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ బ్యాంక్ లింకేజ్ కాబట్టి బ్యాంక్ లింకేజ్ అని చూజ్ చేసుకుంటాం మనం యూజువల్గా. ఇక సెక్టార్ చూజ్ చేసుకోవాలి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు అప్లై చేసే ముందు నీ మనసులో పెట్టుకో, నీకు ఎందుకు డబ్బులు, అగ్రికల్చర్ కోసమా, ఇరిగేషన్ కోసమా, సెల్ఫ్గా ఉన్న బిజినెస్ పెట్టుకుంటావా? సెల్ఫ్ బిజినెస్ అంటే ఏంటి? బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు, డిటిఎస్ షాప్ పెట్టుకోవచ్చు, ఒక కెమెరా బిజినెస్ పెట్టుకోవచ్చు, చెప్పుల షాప్ పెట్టుకోవచ్చు, చికెన్ షాప్ పెట్టుకోవచ్చు. ఇలా తీసుకుంటే 30, 40, 50 రకాల ఆప్షన్స్ మనకి ఇచ్చాడు. సో నువ్వు ఇది అప్లై చేసే ముందు ఫస్ట్ ఈ 4 లక్షలతో ఏం చేయాలనుకుంటున్నావో నువ్వు ఆలోచించుకో. కారు కొనాలనుకుంటే కారు, అది ఆలోచించుకుని అప్లై చేయి. ఆలోచించుకోకుండా మటుకు అప్లై చేయకు. నువ్వేం చేయాలనుకుంటున్నావు ఖచ్చితంగా గవర్నమెంట్కి చెప్పాలి. ఇక్కడ క్లిక్ చేస్తే నీకు వస్తుంది. అక్కడ క్లిక్ చేసినావు అనుకో నీకు ఇట్లా వస్తుంది. ఇగో అగ్రికల్చర్ సెక్టారు, ఆగ్రో బేస్డ్, అనిమల్ హస్బెండరీ, హార్టికల్చరు, ఇండివిజువల్ సర్వీస్ బిజినెస్, మనీ ఇరిగేషను, ట్రాన్స్పోర్ట్ సెక్టార్. నువ్వు కారు కొనాలనుకో, ఆటో కొనాలనుకో, ఇది చూజ్ చేసుకో. అర్థమైందా? లేదు నా వ్యవసాయం కోసం అనుకో, అవి చూజ్ చేసుకో. లేదు నేను ఇండివిజువల్గా వచ్చిన బిజినెస్ పెట్టుకుంటా, ఒక షాప్ పెట్టుకుంటా, ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకుంటా, ఒక బ్యాంగిల్ షాప్ పెట్టుకుంటా, చికెన్ షాప్ పెట్టుకుంటా, ఒక లాండ్రీ షాప్, దోబీ షాప్ పెట్టుకుంటా అని అనుకో, ఇది చూజ్ చేసుకో. నీకు ఇండస్ట్రియల్ బిజినెస్ అని చూజ్ చేసుకో. చూజ్ చేసుకుంటే ఇక్కడ స్కీమ్కి వెళ్తే ఇక్కడ నీకు మొత్తం లిస్ట్ వస్తుంది. 40, 50, 60 లిస్టులు వస్తాయి. దానిలో అన్నీ ఉంటాయి. చికెన్ షాపు, బ్యాంగిల్ షాప్, అన్ని షాపులు, దోబీ, లాండ్రీ అన్నీ ఉంటాయి. అది ఏది పెట్టాలనుకున్నా చూజ్ చేసుకో. అది అయిపోయిన తర్వాత నీకు ఇట్లా ఇంకో పెద్ద పేజ్ వస్తుంది. ఈ పెద్ద పేజ్లో నీకు మొదల 4 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఒక లొకేషను, సెక్టారు, అప్లికెంటు, అడ్రస్. లొకేషన్లో ఏముంది? నీ జిల్లా ఏంది, నీ మండలం ఏంది, నీ పంచాయతీ ఏంది, నీ గ్రామం ఏంది చూజ్ చేసుకో. దాని తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే నువ్వు మళ్ళీ ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. బాబు నీకు ఎంత లోన్ కావాలనుకుంటున్నావు అని ఎంట్రీ చేయాలి. అక్కడ నాకు మ్యాక్సిమం 4 లక్షలు కావాలని చెప్పి నువ్వు ఎంట్రీ చేస్తావు. ఎంట్రీ చేస్తే అప్పుడు నీకు చూపిస్తుంది, బాబు నీకు ఇంత లోన్ ఇస్తాం, ఇంత సబ్సిడీ వస్తుందని చెప్పి కూడా నీకు చూపిస్తుంది. అది తర్వాత నీది ఏ బ్యాంక్ ఉంది, ఆ బ్యాంక్ వచ్చి ఐఎఫ్ఎస్సి ఎంత, బ్యాంకు, ఇవన్నీ కూడా దానిలో డేటా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్. దాని తర్వాత మళ్ళీ ఏం చేయాలి? మీ ఫాదర్ నేమ్ ఏంటి, నువ్వు మేలా ఫిమేలా, ఫిజికల్ డిజేబులా కాదా, నీ యొక్క కులం ఏంటి, ఉపకులం ఏంటి, ఇక్కడ నీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అవసరం. ఇక్కడ ఏమడుతున్నాడు? నేమ్ యాజ్ పర్ క్యాస్ట్ అడుగుతున్నాడు, సబ్ క్యాస్ట్ అడుగుతున్నాడు, క్వాలిఫికేషన్ అడుగుతున్నాడు, మీ సేవ ఇన్కమ్ పత్రం నంబర్ అడుగుతున్నాడు. అర్థమైందా? సో ఇక్కడ నంబర్ ఎంట్రీ చేస్తే మనకి సరిపోతుంది అనమాట. నంబర్ ఎంట్రీ సరిపోతుంది. నేమ్ యాజ్ పర్ ఇన్కమ్ అది కూడా చూసుకోండి. ఏజ్ ఎంట్రీ చేయండి. తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఎంట్రీ చేయండి. మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి. ఆక్యుపేషన్ ఏంటో కూడా ఎంట్రీ చేయండి. సార్ ఇది డిగ్రీ వేస్తే వస్తుందా, పీజీ వేస్తే వస్తుందా? దానిలో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు 55 సంవత్సరాలు ఇచ్చినప్పుడు దీనిలో అన్నీ ఉన్నాయి. లిటరేట్ ఉంది, ఇల్లిటరేట్ ఉంది, 10th పాస్ ఫెయిల్ ఉంది, ఇంటర్మీడియట్ పాస్ ఫెయిల్ ఉంది, డిగ్రీ పాస్ ఫెయిల్ ఉంది. అంటే నువ్వు 10th పాస్ అయినా ఫెయిల్ అయినా, ఇంటర్మీడియట్ పాస్ అయినా ఫెయిల్ అయినా, డిగ్రీ పాస్ అయినా ఫెయిల్ అయినా, నువ్వు పీజీ చేసినా, 8th క్లాస్ అయినా, 10th క్లాస్ అయినా, ఇల్లిటరేట్ అయినా, చదువుకోకపోయినా సరే నీకు దీనిలో ఆప్షన్ ఉంది. నువ్వైతే పెట్టుకో, నీ అర్హత ఏందో అది పెట్టుకో. ఆ అర్హతను బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు నీకు లోన్ తీసుకున్న అర్హత ఉందా లేదా అని చెప్పేసి. ఓకేనా? రైట్. దీని తర్వాత నీ డోర్ నెంబరు, అడ్రస్ ఎంట్రీ చేయి. దాని తర్వాత ఫోటో స్కాన్ చేసుకో, పాన్ కార్డ్ ఎంట్రీ చేసుకో, ఇవన్నీ టిక్ చేసేసి అయిపోతుంది. ఇది అప్లై చేసిన తర్వాత నువ్వు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని నీ సర్టిఫికేట్స్ అని జిరాక్స్ తీసుకొని విలేజ్ అయితే మండల ఆఫీస్కో లేకపోతే నువ్వు మున్సిపల్ ఆఫీస్కో అప్లై చేసుకొని సరిపోతుంది. ఇది కొత్తగా గైడ్లైన్స్ ఇచ్చిన దాని ప్రకారం చెప్పాను. సో ఇది గవర్నమెంట్ స్కీమ్ని మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అంతమించి ఇక్కడ ఏమీ లేదు. మరి దీన్ని అప్లై చేసుకున్న వాళ్ళకి లోన్ వస్తుందంటే అందరూ అప్లై చేసుకుంటారు, అందరికీ ఆశ ఉంటుంది. ఎవరికుంటే చెప్పండి. అప్లై చేసుకున్న దాంట్లో వాళ్ళు కొన్ని రోజుల పాటు స్క్రూటినైజ్ చేస్తారు. ఎవరు ఇప్పుడు నేను ఒక పీజీ అతను అప్లికేషన్ పెట్టుకున్నాడు, 10th క్లాస్ అప్లికేషన్ పెట్టుకున్నాడు, ఇలా రకరకాల చూస్తారు. ఎవరెవరు అప్లై పెట్టుకుని చూస్తారు. సో ఎవరు రియల్ అర్హులు, ఎవరికి ఇస్తే బాగుంటుంది అని వాళ్ళు డిసైడ్ చేస్తారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో మండలంలో కమిటీలు ఉంటాయి. ఆ కమిటీలు అందరూ అప్లికేషన్స్ అన్ని తీసుకొని సో 5 లక్షల మంది అనుకున్నారు కదా, దాంట్లో ఇతనికి ఎలిజిబుల్, ఇతనికి ఇచ్చేద్దాం, ఇతను ఎలిజిబుల్ కాదు, ఇతని ఇవ్వకూడదు అని వాళ్ళు ఆలోచిస్తారు. అప్లై అయితే పెట్టుకోండి, ఏముంది, వస్తే మంచిదే కదా. 4 లక్షలు ఆల్మోస్ట్ 2,80,000 గవర్నమెంట్ ఇస్తుంది. నువ్వు 1,20,000 నువ్వు లోన్ ద్వారా కట్టుకుంటే చాలు. ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవడానికో దేనికో అయితే యూజ్ అయితే అవుతుంది. సో రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే చాలు. ప్రస్తుతానికి అయితే వెబ్సైట్ అలా ఉంది. మేబీ అప్డేట్ అవుతుందేమో, మనం చూద్దాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.